డిండి మండల కేంద్రంలో ఐటీఐ కళాశాలలో ఏర్పాటు చేసిన నూతన సాంకేతిక కేంద్రం టాటా టెక్నాలజీ వారి సౌజన్యంతో నిర్మించిన నూతన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భవనాన్ని దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలునాయక్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. నేటి ఆధునిక యుగానికి అనువుగా యువతకు ఉద్యోగ అవకాశాలు, జీవనోపాధి కల్పించే విధంగా శిక్షణ కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. అత్యాధునిక సదుపాయాలతో అడ్వాన్స్ టెక్నాలజీ ఐటీఐ సెంటర్ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 65 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. వాళ్ళలో ఉన్నటువంటి సాంకేతిక పరమైనటువంటి నైపుణ్యాన్ని తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టాటా వారి సౌజన్యంతో ఈ రాష్ట్రంలో 65 ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లను ఈరోజు మనం ప్రారంభించుకోవడం ఒక శుభపరిణామం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. అందులో భాగంగానే మన దేవరకొండలో ఢిల్లీలో కూడా ఈ ఏటీసీ ప్రారంభించుకోవడం చాలా శుభపరిణామం అని చెప్పేసి ఇది మన ప్రాంతానికి ఎంతో ఉపయోగకరంగా వచ్చేటువంటి మన విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 65 ఈ ఏటీసీ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లకు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా 2,867 కోట్లు 2,867 కోట్లు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 65 కాలేజీలకు ఈ ప్రభుత్వం టాటా వారి సౌజన్యంతో ఈ రోజు ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లను ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే వాళ్ళ ఏదైతే ఈ వృత్తి విద్యా నైపుణ్యమైనటువంటి కోర్సులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక ఢిల్లీలో ఈ కళాశాల తీసుకుంటే మనకు సంబంధించిన ఢిల్లీ ట్రైనింగ్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్క కళాశాలకు 44.2 కోట్ల రూపాయలు ఈరోజు మనం ఈ కళాశాలకు ఖర్చు పెట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అది మిషనరీ కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడానికి 44 కోట్ల రూపాయలు ఇవాళ ఇక్కడ ఖర్చు